లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరగనుంది. ఈ మేరకు బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలా లేక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి యాత్ర చేపట్టాలా అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందిస్తా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఆనంద్, వచ్చే నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. దాంతోపాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కాకుండా జాతీయ నాయకత్వం కూడా ఈ సందర్భాల్లో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇదే పనిగా తెలంగాణలో ఉద్యమ పార్టీగా చెప్పుకొని ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఆ 17 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ భవన్లో బీఫారాలను అందజేసి ఒక్కొక్కరికి ఎన్నికల నియమావళి ఖర్చు ప్రకారం 95 లక్షల రూపాయల చెక్లను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా అందజేశారు. ఇక ప్రచారానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే కరీంనగర్లో పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజ్ గెలుపు కోసం ప్రజా ఆశీర్వాద సభల పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. అదేవిధంగా మెదక్లో ఎమ్మెల్సీ ఏదైతే అభ్యర్థి వెంకటరామరెడ్డి, అదేవిధంగా జైరాబాద్లో అనిల్ కుమార్ ఇద్దరిని గెలుపు కోసం కూడా సంగారెడ్డిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పార్లమెంట్ అభ్యర్థులని ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి, ఏ విధమైన అంశాల కోసం గెలిపించాలి, ఇప్పుడు గెలిపించాల్సిన సమయం ఎందుకు కరెక్ట్ అని కూడా ఆయన ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఈ నెల 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపడతారని చెప్పి, దాంతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల పంట పొలాలను కూడా పరిశీలిస్తారని చెప్పి నిన్న ఎన్నికల కమిషనర్కు పార్టీ వర్గాలు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ వినతిపత్రం ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా ఉండరు కాబట్టి ఖచ్చితంగా తగిన సౌకర్యాలు కల్పించాలి, సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి వినతిపత్రం ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే నిన్న నందినగర్లో హరీష్ రావు కేటీఆర్తో దాదాపు గంటల పాటు సుదీర్ఘంగా కేసీఆర్ చర్చించారు. బస్సు యాత్ర ఎక్కడి నుంచి చేపట్టాలి, ఏ విధంగా చేపట్టాలి, అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక 3 హెడ్ క్వార్టర్స్ ద్వారా ఈ బస్సు యాత్ర చేపట్టేందుకు వీలుగా రూట్ మ్యాప్ తయారు చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశించడం జరిగింది. ఆ పనిలో ఈరోజు కేటీఆర్ అదే పనిగా ఈరోజు రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. దాంతోపాటు అయితే మొన్న తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల అలంపూర్ నుంచి జోగులాంబ దేవాలయం నుంచి చేపట్టే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేసినప్పటికీ దాన్ని మళ్ళీ వరంగల్ నుంచి చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. వరంగల్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ను దర్శించుకొని అక్కడి నుంచి చేపడతారని చెప్పి తెలుస్తూ ఉంది. మరోవైపు ఖమ్మం భద్రాచలం నుంచి చేపడతారు. అదేవిధంగా నల్గొండలో ఒక పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభించాలని చెప్పి తర్జన భర్జన పడుతుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనేది ఏది బెటర్గా ఉంది, ఎక్కడ బలమైన మనం స్థానాలు ఈరోజు గెలవడానికి గల అవకాశాలు కానీ, గట్టి పోటీ ఇవ్వడానికి గల అవకాశాలు కానీ ఏ పార్లమెంటు స్థానాలు ఉన్నాయని కూడా ఆ విధంగా తర్జన భర్జన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మెదక్, జహీరాబాదు, ఆదిలాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, ఈ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవేలపై భారీ ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా 7-8 స్థానాల్లో మనం గెలవబోతున్నాం అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ దిశగా ఈరోజు కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు కసరత్తు జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు కానీ, పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలు కానీ, ఇంకా కాస్త ముందుకెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సమావేశాలు కానీ ఇవన్నీ కూడా కేటీఆర్, హరీష్ రావులు మొత్తం కూడా కేసీఆర్కు ఎడమ భుజం కుడి భుజం లాగా ఉండి జోడెద్దులాగా ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారమే తర్వాయి మిగిలింది కాబట్టి
ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఒక రోజు అటు ఇటు మంచి రోజు చూసుకొని కేసీఆర్ బస్ యాత్ర ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇదే రూపాల్లో కూడా కేసీఆర్ కూడా డైరెక్ట్ మాట్లాడుతున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆనంద్, ఓకే రా, మరి యొక్క బస్సు యాత్ర బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? అంటే ఒకటి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్ర కాబట్టి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం సంబంధించిన విషయంలో ఏ పార్టీ అయినా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఈ ప్రచారాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది కాబట్టి తెలంగాణలో కూడా ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ శక్తివంచన లేకుండా కూడా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి తెలుస్తూ ఉంది. పార్టీ క్యాడర్ అంతా కూడా దాదాపుగా ఒక మోటివేషన్ చేసే పద్ధతిలో ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందరు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒకవైపు చూస్తే దానం నాగేందరు ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను పోటీ చేయను, బీఆర్ఎస్ రాజీనామా చేస్తున్నాను, ప్రస్తుత పరిస్థితుల్లో నేను పోటీ చేయని చెప్పి రాజీనామా చేస్తే ఆమెను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా చాలా చోట్ల బీఆర్ఎస్ నుంచి పోయిన అభ్యర్థుల్ని కొంతమంది బీజేపీ అభ్యర్థులు అయ్యారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తన బస్ యాత్ర ఏ విధమైన రూపంలో ఉంటుంది, ఏ విధంగా తన ప్రసంగాలు ఉంటాయి, ప్రజలను ఆకర్షించి ఓటర్లను ఆకర్షించే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ను ఖతం చేసే పనిలో ఉన్నాయి, రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం బలంగా ఉన్న ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను ఏ విధంగా అణగదొక్కాలని చూస్తున్నాయని చెప్పి ఇప్పటికే అనేక సభలలో కేసీఆర్ ప్రసంగిస్తున్నాడు. ఈ అన్ని అంశాలు కూడా రేపు పార్టీ అభ్యర్థుల గెలుపుకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అందరూ కూడా దోహదపడతాయని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.